నమస్కారం. T9 భారత్ న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం గ్రామంలో వెలిసిన శ్రీ 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 ఇరుగులమ్మ తల్లి తిరునాళ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జూన్ 29 నుంచి జూలై 1 వరకు జరిగిన ఈ మహోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు, హోమాలు, కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాత్రివేళ రంగురంగుల విద్యుత్ దీపాలంకరణల మధ్య చాందిని బండ్లు, మేళతాళాలు, చెక్క భజనలు, కోలాట భజనలు, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు పప్పిరెడ్డి రవీంద్రరెడ్డి మాట్లాడుతూ తిరునాళ మహోత్సవానికి వచ్చిన భక్తులకు త్రాగునీరు, భోజన వసతి తదితర అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. స్థల పురాణం ప్రకారం దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శ్రీ ఇరుగులమ్మ తల్లి ఆలయంలో ఏ కార్యాన్ని ప్రారంభించిన అమ్మవారి అనుగ్రహంతో విజయవంతమవుతుందనే విశ్వాసం భక్తుల్లో బలంగా ఉందని పేర్కొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, T9 భారత్ న్యూస్, అన్నమయ్య జిల్లా. నమస్కారం. T9 భారత్ న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం గ్రామంలో వెలిసిన శ్రీ 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 ఇరుగులమ్మ తల్లి తిరునాళ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జూన్ 29 నుంచి జూలై 1 వరకు జరిగిన ఈ మహోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు, హోమాలు, కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాత్రివేళ రంగురంగుల విద్యుత్ దీపాలంకరణల మధ్య చాందిని బండ్లు, మేళతాళాలు, చెక్క భజనలు, కోలాట భజనలు, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు పప్పిరెడ్డి రవీంద్రరెడ్డి మాట్లాడుతూ తిరునాళ మహోత్సవానికి వచ్చిన భక్తులకు త్రాగునీరు, భోజన వసతి తదితర అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. స్థల పురాణం ప్రకారం దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శ్రీ ఇరుగులమ్మ తల్లి ఆలయంలో ఏ కార్యాన్ని ప్రారంభించిన అమ్మవారి అనుగ్రహంతో విజయవంతమవుతుందనే విశ్వాసం భక్తుల్లో బలంగా ఉందని పేర్కొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, T9 భారత్ న్యూస్, అన్నమయ్య జిల్లా. నమస్తే. T9 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా స్టాఫర్. మరి ప్రజలందరూ కూడా ఏ కార్యం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కొలుసుకునేటువంటిది ఒక దేవుడిని కానీ దేవతలను కానీ కొలుసుకొని ఏదైనా పని ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ యొక్క విశ్వమంతా కూడా దేవతల యొక్క సృష్టి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా కూడా జాతరలు కానీ, తిరునాళ్ళు కానీ, పండుగలు కానీ ఇవన్నీ కూడా జరుపుకోవడం మన ఆనవాయితీ. మనకు ఒక మార్గదర్శకమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మానవుని జీవన విధానంలో ఇవి ఒక ముఖ్య పాత్ర పోషించేటువంటివి. మరి అందులో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రం పప్పిరెడ్డిగారిపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 ఇరుగులమ్మ తల్లి జాతర మహోత్సవం మరి 29వ తేదీ నుంచి 1వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు, అమ్మవారి యొక్క కళ్యాణం కానీ, అలాగే పల్లకి సేవలు, ఇలాంటివన్నీ కూడా అభిషేకాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు 30వ తేదీ రాత్రికి ఈరోజు నిండు తిరునాళ మహోత్సవం నిర్వహించబోతున్నారు. అలాగే మరి ఇక్కడ జరిగేటువంటి తిరునాళ మహోత్సవం సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్థానికులతో తెలుసుకున్నాం. కొంచెం దగ్గరికి రా. మీ దేవుడు మరి మీకు ఈ ఇరుగులమ్మ తల్లి మీ యొక్క ఇలవేల్పుగా, మీ యొక్క పత్రిక వంశానికి కోడలిగా కూడా ఇక్కడ రావడం జరిగింది అనేది ఒక చరిత్ర. మరి అమ్మవారి యొక్క చరిత్ర ఏంటి, అమ్మవారి యొక్క మహిమలు ఏంటి, అమ్మవారిని నమ్ముకుంటే ఎలాంటి కోరికలు చేస్తాయి,
అలాగే ఈ తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని తెలియజేయండి. దగ్గరికి రంగాపించడం అమ్మవారు పందికొండ గ్రామంలో ఆమె పుట్టినీళ్ళు ఆమె అక్కడ పుట్టింది. తర్వాత వచ్చి మా హసనాపురం గ్రామం పప్పిడి గారి పల్లెకు ఈమె కోడలుగా వచ్చింది. వచ్చిన తర్వాత మా పప్పిడి వంశస్థులకు ఇలవేల్పుగా మారింది. మా పప్పిడి వంశస్థులు మారిన తర్వాత ఇక్కడ మా తరతరాల వారు ఆమెకు ఒక గుడి ఏర్పాటు చేసినారు. పురాతన గుడి దాదాపుగా ఎన్ని శతాబ్దాలు? దాదాపుగా అంటే ఒక 10 శతాబ్దాలు. అంటే మా పూర్వీకులు మాకంత మా పూర్వీకులు అంటే చరిత్ర. మా పూర్వీకులు ఇక్కడ వెలిసింది. అమ్మవారు వెలిసిన తర్వాత ప్రతి సంవత్సరము ఏరువాక పౌర్ణమికి తిరునాళ్ళ మహోత్సవం అనేది జరపడం జరుగుతుంది. అమ్మవారిని ఏరువాక పౌర్ణమి రోజు ఒక కళ్యాణ మహోత్సవం చేసి తర్వాత వచ్చి అమ్మవారిని కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతుంది. ఆ కళ్యాణ మహోత్సవం అయిపోయిన వెంటనే అమ్మవారిని గ్రామం మెరవని చేయడం జరుగుతుంది. తర్వాత గ్రామోత్సవం అయిపోయిన తర్వాత మరుసటి రోజు అమ్మవారి పుట్టింటి వాళ్ళు పందికుంట వాళ్ళు వచ్చి వాళ్ళ పుట్టింటి సారే అవి తీసుకొని వచ్చి ఇక్కడ పుట్టింటి సారే అయిపోయిన తర్వాత గావ కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది. అమ్మవారి జరిగిన తర్వాత అమ్మవారిని అంగరంగ వైభవంగా అలంకరించి మెరవణ అయిపోయింది. తర్వాత వచ్చి గావ అయిపోయింది, పుట్టింటి సారే అయిపోయింది. పుట్టింటి సారే అయిపోయిన తర్వాత మరుసటి రోజు నైట్ అంటే ఈ గావ కార్యక్రమం అయిపోయిన నైట్ ఈ రోజు నైట్ చాందినీ బండ్లో మెరవని జరుగుతుంది. ఇక్కడ మన ఈ తిరునాళ్ళ సందర్భంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల మధ్యలో అమ్మవారి మెరవని అనేది జరిగిన రోజు కోలాటాలు మరియు ఆర్కెస్ట్రా తదితర కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అమ్మవారిని నమ్ముకుంటే ఎలాంటి కోరికలు ఇక్కడ తీరుతున్నాయి? అమ్మవారిని మేమైతే ఇలవేల్పు దైవంగా కోలుస్తున్నాము. మాకైతే ఇప్పటి వరకు మేము ఏ కార్యక్రమం అనుకున్నా కూడా మాకు సవ్యంగా జరుగుతుంది. మాకు మా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని నమ్మిన వారికైతే అన్ని విధాలుగా సహకరించి అమ్మవారు అయితే అన్ని ఆశీస్సులు అందిస్తుంది. సరే, రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలు అయితే ఉదయం నుంచి ఈరోజు రాత్రికి చాందినీ బండ్లతో మెరవన అయిపోతుంది. అయిపోయిన తర్వాత రేపు పొద్దున్నే పప్పిరెడ్డి వంశస్థులందరూ కలిసి బోనాలు పట్టుకుంటారు. బోనాలకు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. రేపు మా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ తిరునాళ్ళ సందర్భంగా ఎంతమంది భక్తులు ఇక్కడికి అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతుంది? ఇప్పటి వరకు అయితే ఒక మ్యాక్సిమం 2000 మంది అయితే దర్శనాలకు వచ్చినారు. రేపైతే మ్యాక్సిమం ఒక 5000 మందికి మేము అంచనా వేసుకొని ఉన్నాము. అమ్మవారి జాతర జరిగిన అన్ని రోజులు భక్తాదులందరికీ భోజనాలు అంటే మిగతా సౌకర్యాలు అన్నీ కల్పించడం జరుగుతుంది. మరి మీరు ఈ తిరునాళ్ళ మహోత్సవానికి మీరు ప్రజలను ఏ విధంగా ఆహ్వానం తెలియజేస్తారు? ఈ అమ్మవారి మహిమ అందరికీ ఏంటంటే తెలుసుకొని ఈ గ్రామమే కాకుండా పందికుంట గ్రామం ఉండేది అమ్మవారి తరఫున ఉండేది కాకుండా చుట్టుపక్కల ఉండే గ్రామం వాళ్ళు అందరూ కూడా అమ్మవారి మహిమ గురించి తెలుసుకొని అమ్మవారికి రుణపడితే వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి. థ్యాంక్ యూ.